బస్సు ఇంకా రాదేంట్రా? ఈ ఊరు నుంచి ఇంకో కుటుంబం దాటిపోతుందని వాడు లెక్క చదివితే నా గుండె తట్టుకోలేదురా. ఎవరన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ లెక్క గట్టిగా చదివి నిన్నెత్తుకు రెచ్చగొట్టావన్నో తెలుసా? నువ్వన్నావో నెలకుండా ఆపుతావేమోనని చిన్న ఆశరా. నువ్వే వెళ్ళిపోతే ఇక్కడ మిగులున్న బతుకులకి లెక్క వృద్ధి. అరే ఒక్కసారి ఆలోచించిన నరేంద్ర, నువ్వే మాకు పెద్ద దిక్కు. నువ్వే వెళ్ళిపోతే ఈ ఊరేమైపోతుందిరా, ఊరేమైపోతుంది. నువ్వు రోజు పూజించే ఆ భగవంతుడే ఈ ఊరిని మన బతుకుల్ని కాపాడలేకపోయాడురా. మన బతుకులు ఈ ఊరితో ముడిపడి ఉండటం ఆయనకే ఇష్టం లేకపోతే అంతా అయిపోయింది బాబు. వచ్చే కోస్టల్ కారిడార్ లో 6,000 ఎకరాలుంది మా దగ్గర. ఇంతకన్నా బంగారం ఇంకేమన్నా ఉంటుందా? నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఉండదు. పొలం మాది, ప్రాజెక్ట్ మీది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అంతకన్నా పెద్ద డీల్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. బట్ ఊరోళ్ళ పొలాలు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బతిమాలి లాక్కున్న పొలాలైతే రావచ్చు. భయపెట్టి కొందరు ప్రాణాలు తీసేసి లాక్కున్నవి. మళ్ళీ ఇటువైపు ఎవడు రాడు. పొలాలతో అప్పుడే వ్యాపారం కూడా మొదలుపెట్టేశారా? కాగితాలు కాదురా అవి, జీవితాలు. సూట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చొని మందు కొడతారనుకుంటా. ఇంత దూరం వచ్చి మందు ఫ్యాక్టరీలో కుక్క చావు చేస్తే ఏం బాగుంటుంది? నో ఛాన్స్. కలవటానికి వేళ్ళలో ఇంకెవడుండడు. బ్యాడ్ లక్. చెరువు దగ్గర పోటు సరిగ్గా దింపే పోటుగాడు రాలేదు. దానికి కూడా నాకు కోపం రాలేదురా. ఇంటిని, అమ్మా నాన్నని, కుటుంబాన్ని అన్నీ వదిలేసి ఊరే జీవితం వచ్చాను. కానీ ఊరే లేకుండా చేశారు. గుండెల మీద చేసి చెప్పండి, మిమ్మల్ని బతకనిచ్చా? మిమ్మల్ని కొట్టేసి కాగితాలు తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ వస్తారు, కొడతాను. మళ్ళీ వస్తారు, కొడతాను. బతికేది ఎప్పుడు? దేవరకోట మీద ఒట్టు. చంపేయటమే న్యాయం.
షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం తేలిపోయిందండి. అందులో పనిచేసేవాళ్ళు నేను బయటపడ్డాం. పొలం కాగితాలు వాళ్ళు లోపలే ఉండిపోయారు. పంతులు గారు, ఎందుకు మీకు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? ఆ ఊరు చూశాను రా, కానీ దానికన్నా మన ఊరే బాగుంది. మనూరేరా. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాన్న? పక్కన వెంకటకృష్ణాపురంకి వెళ్ళి వస్తున్నానండి. అక్కడ ఎండుమిర్చీలు సనకాయలు బాగా పని అంటే 7. మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారని పొద్దున్న నేను తీసుకొచ్చా.